వివిధ ప్రభుత్వ శాఖల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలను ఏప్రిల్ 9వ తేదీలోగా చెల్లించాలన్న ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 737 మందికి చెల్లించామని ప్రభుత్వం చెబుతున్న పరిష్కారమైన పిటిషన్లను చూస్తే కేవలం 221 మాత్రమే ఉన్నాయంది. టోకెన్లు జారీ అయినప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లింపులు జరగలేదంది. చివరిగా అవకాశం ఇస్తున్నామని ఈలోగా పాక్షిక చెల్లింపులు కాకుండా పూర్తిస్థాయిలో చెల్లించాల్సిందేనని, ఒక్కటి పెండింగ్లో ఉన్న గత ఉత్తర్వుల ప్రకారం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాకు స్పష్టం చేసింది. మరోసారి గడువు ఇస్తున్నామని అలసుగా తీసుకోరాదని, కోర్టులతో ఆటలాడొద్దని ఘాటుగా హెచ్చరించింది. రెగ్యులర్ ఉద్యోగులకు 1 నెల జీతం ఆగినా పట్టించుకోమని, పదవీ విరమణ చేసిన వారికి చెల్లించకపోతే అనుమతించే ప్రసక్తే లేదంది. పెళ్లి, పిల్లల చదువులు వంటి అవసరాలకు దాచుకున్న సొమ్ము ఉపయోగపడడం లేదంది. విచారణను జూన్ 10వ తేదీకి వాయిదా వేస్తూ ఆ రోజు ఒక్కో పిటిషనర్కు సొమ్ము చెల్లించినట్లు పిటిషన్ వారీగా విడివిడిగా నివేదికలు సమర్పించాలని ఆదేశించింది.